ప్రశ్నిస్తే కేసులు, అన్యాయాన్ని ఎదిరిస్తే బెదిరింపులు, ముళ్ల కంచెలు, అరెస్టులు, సంఖ్యలు, జైళ్లు. తెలంగాణలో ఇప్పుడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తోంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. గత 2-3 రోజుల నుంచి మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఎంత హాట్గా ఉంటుందో చూస్తున్నాం. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల అనే విలేజ్ అంటే చుట్టుపక్కల ఉండే తాండాలలో సిచ్యుయేషన్ ఎలా ఉందో చూస్తున్నాం. సో దీనికి సంబంధించి లగచెర్ల ఘటనలో అంటే బాధితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములకు సంబంధించి ఫైట్ చేస్తున్నారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ మొత్తం ఎపిసోడ్ చూసినప్పుడు అంటే ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళకు చేతగాక, వాళ్ళకు చేతగాక, అసలు డీల్ చేయరాక, వాళ్ళకు ప్రజల సమస్యలు తెలియవు, ప్రజల సమస్యలు పట్టించాయి. అసలు వాళ్ళకి అడ్మినిస్ట్రేషనే రాదు. నన్ను అడిగితే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాక అవతల వాళ్ళ మీద బదనాం చేయడం అంటే వాళ్ళ చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకనంటే గతంలో కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు కట్టినాం. మల్లన్న సాగర్ కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, రంగనాయక సాగర్ కానివ్వండి, ఇవన్నీ కట్టినాం. 1000 ఎకరాలు కూడా సేకరించినాం. మరి అప్పుడు లేని ఇష్యూ ఈ రోజు ఎందుకు వస్తుంది? మల్లన్న సాగర్ అనేది పెద్దది, 50 టీఎంసీల వాటర్. అవే కాకుండా ఫార్మాసిటీ ఇప్పుడు దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నారో దానికోసం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ సేకరించడం కూడా జరిగింది. ఎగ్జాక్ట్లీ 14,000 ఎకరాల ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాల ల్యాండ్ సేకరించినాం. ఆ ల్యాండ్ సేకరించినప్పుడు మరి అప్పుడు ఇంత ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీకు ప్రజల మీద పట్టింపు లేదు, ప్రజల సమస్యల మీద పట్టింపు లేదు. అసలు ప్రజలకి ఏమి కావాలి? ప్రజల నిజంగా నిన్న తిరగబడ్డటువంటి లగచెర్ల గ్రామంలో ప్రజా వ్యతిరేకత, ప్రజా ఆగ్రహం అది. అంటే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్గా తిరగబడతారు అనేది ఒక నిదర్శనం. మరి దానికి ముందుగాల ఆ జిల్లా మంత్రి అంటే జిల్లా ముఖ్యమంత్రి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గ ప్రజలకు నిజంగా ఏం కావాలి వాళ్ళని పిలిచి మాట్లాడి, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గం నుంచి గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఎన్నిసార్లు మాట్లాడిండు? వాళ్ళతో ఏం చర్చించిండు? వాళ్ళకు నిజంగానే భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తామని హామీ ఇచ్చిండ్రా? ఒకవేళ ఫార్మసీ విలేజ్ అని అదే పేరు మార్చిండు. ఇంతకుముందు ఫార్మసిటీ ఉండే దాన్ని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానడు, ఆనవాళ్ళు లేకుండా చేస్తానడు. కాబట్టి ఫార్మసిటీ దాన్ని ఫార్మా విలేజ్ ఆనవాళ్ళు లేకుండా చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది? తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చిందంటే ఇప్పుడు తెలంగాణ లేకుండా చేయాలి. ఇప్పుడు ఆనవాళ్ళు ఉండొద్దంటే తెలంగాణనే ఉండదు, ఆ స్టేటే ఉండొద్దు. తెలంగాణ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అనేటువంటి ముఖ్యమంత్రి, ఒకవేళ మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఈ తెలంగాణ మొత్తం 4.5 కోట్ల ప్రజలు తెలంగాణ ప్రాంతం అనేది ఉండొద్దు. తెలంగాణ లేకుండా చేద్దామంటే దీన్ని విధ్వంసం చేయాలి. తెలంగాణనే మొత్తం విధ్వంసం చేస్తే ఒక కొత్త సిటీ, 4th సిటీ, న్యూ సిటీ కట్టుకుంటే అది ముఖ్యమంత్రి పదవి తెలంగాణ అనే రాష్ట్రం రాకపోయి ఉంటే, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు ఆ పోస్ట్ లో ఉండేవాళ్ళు. అతను నేను ఇంకోటి అంటాను, అసలు కేసీఆర్ గారు లేకుంటే వీళ్ళు ఎక్కడండి? అసలు వీళ్ళకి బతుకు తెరువు ఉందా? తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేసినప్పుడు వీళ్ళంతా ఆంధ్రుల చేతి కింద మోచేతి కింద నీళ్ళు తాగుతున్నారు. కేసీఆర్ గారు ఉద్యమించినాడు, వీళ్ళు ఆంధ్ర వల్ల బూట్లు నాకుతూ ఉన్నారు. మనం తెలంగాణ రాష్ట్రం కావాలని మన జైల్లో ఉన్ననాడు వీళ్ళ ఆంధ్ర వాళ్ళతో బిజినెస్లు చేసి కుమ్మక్కైన వాళ్ళు ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా. కేసీఆర్ గారు లేకుంటే ఇలా తెలంగాణ రాదు, తెలంగాణ లేదు. వచ్చిన తెలంగాణకు వీళ్ళ ముఖ్యమంత్రుల పదవులు లేదు, మంత్రులు లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు వీళ్ళందరూ ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండే కేసీఆర్ గారు పెట్టినటువంటి భిక్ష. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇలా వాళ్ళు మంత్రిలో ఉన్నారంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి భిక్ష. మీరు ఎవరిని రోజు పొద్దుగల్లేసి ఎవరికి దండం పెట్టుకోవాలంటే కేసీఆర్ కేసీఆర్ ఫోటోకి దండం పెడితే ఆయన నిజంగా ఇలా ఆనాడు ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా, ఇలా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే ఇలా మీరు అది మర్చిపోయింది కదా. అంటే కేసీఆర్ గారి వల్ల ఇలా మేము పదవిలో ఉన్నాం అనుకుని రోజు దేవునికి ఇట్లా దండం పెట్టుకుంటారు వీళ్ళు. మర్చిపోవడమే కాకుండా ఆనవాళ్ళు లేకుండా చేస్తానని పెద్ద జోక్. అసలు జోకు ఎందుకనంటే కేసీఆర్ గారు నిజంగా ఇలా ఉండడం వల్ల నేను ముఖ్యమంత్రి అయినని అనుకోవాలి. దానివల్ల మీరు అట్లా చేయాలి. కానీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ నిశానం లేకుండా చేస్తా, మరి నిశానం లేకుండా చేసేటోళ్ళు సెక్రటరీకి పోవద్దు. ఇలా అన్ని జిల్లాలలో 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు.
33 జిల్లాలలో 33 జిల్లాలలో 32 జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టినాం. మరి అలా కూర్చోవద్దు, ఎందుకు కూర్చుంటారు మీరు? పరిపాలన జరగద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు కదా. ఇలా కేసీఆర్ ఫలానా ఆనవాళ్ళు లేదు అంటే చూపించండి ఒకటి. మీ ఈ మొత్తం 66 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది ఉమ్మడి రాష్ట్రం. 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలించింది. అంటే 16 + 50 66 సంవత్సరాలు కాంగ్రెస్ ఇలా సమైక్య రాష్ట్రంలో మీ 2 పార్టీలే. అప్పుడు అండ్లున్నావు, ఇప్పుడు ఇండ్లున్నావు. ఈ 2 పార్టీలు నీయే కదా. ఈ ఈ ఈ ఈ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా మీరు ఇది మూసి కానీ లేకుంటే ఈ చెరువుల నాలాలు కబ్జలైనవి అంటే అది మీ పుణ్యమే కదా. అసలు అభివృద్ధి అనేది ఎప్పుడు జరిగిందండి? అభివృద్ధి అనేది ఆరంభం 2014 తర్వాతనే ఆరంభమైంది. నిజంగా 2014కు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ రావడానికి ముందున్నటువంటి పరిస్థితులు అయితే తెలుసు. తెలంగాణలో ఒక 10 ఎకరాలు అమ్ముకుంటే అక్కడ ఆంధ్రాలో 1 ఎకరం వచ్చే పరిస్థితి ఉండకపోయింది. చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, తెలంగాణ ఆంధ్రలో 10 ఎకరాలు అమ్మితే ఆడ 1 ఎకరం రాదని. ప్రెస్ మీట్ లో బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే అభివృద్ధి అనేది రియల్ ఎస్టేట్ ఉందా? రియల్ ఎస్టేట్ ఉందా? రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది మీరు బిలీవ్ చేయరు. మా ఫ్రెండ్స్ ఒక అర్జెంట్ కోసం వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న వాళ్ళకి అర్జెంట్ ఉంది అనేసి 3 నెలల నుంచి ప్లాట్ అమ్ముకుందామని తిరుగుతుండండి. కొనే వాళ్ళు దిక్కులేరు. మార్కెట్ రేట్ కంటే మార్కెట్ రేట్ కంటే ఒక 20-30% తక్కువ చేసి అయినా కూడా కొనడానికి లేరు. హైడ్రా పుణ్యమాని అసలు ఇన్వెస్ట్ హైడ్రా మూసి వీళ్ళు చేస్తున్నటువంటి భాగవతము, వీళ్ళు చేస్తున్నటువంటి దందా, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల వల్ల అసలు మొత్తం బిజినెస్ క్లోజ్. మీరు ఎప్పుడైనా ఎక్కడెక్కడైతే బిజినెస్ సెంటర్లు ఉన్నాయో మీరు షాపింగ్స్ కానీ ఎక్కడైనా వెళ్ళి చూడండి, అసలు బిజినెస్ లేదు. అసలు హైదరాబాద్లో పైసా కనబడతలేదండి, డబ్బు కనబడతలేదు హైదరాబాద్లో. ఇలా మళ్ళీ మొత్తం మిగిలిన రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే తప్పులన్నీ మీవి పెట్టుకొని ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసింది, ఇలా లగచెర్ల బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందంటే ఇలా లగచెర్ల అంటే రైతులు లంబాడి ఇందాక చూసినాం కేటీఆర్ గారితో మాట్లాడుతున్నాం. ఇలా లంబాడి వాళ్ళ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారు. మాకు ఉన్నటువంటిది 2 ఎకరాలో 3 ఎకరాలో ఉన్నది మేము వాటినే సాగు చేసుకొని బతుకుతామనేటువంటి దాంట్లో వాళ్ళు. ఇంతకు ముందు కేటీఆర్ గారితో మాట్లాడుతూ మహిళలు ఎంత స్పష్టంగా చెప్పడం జరుగుతుందంటే, ఎవరో చెప్తే చేయడం కాదు, భూమి లాక్కుంటే గెట్ల పంచాయతీ దగ్గరనే అన్నదమ్ములకు పంచాయతీ వస్తేనే మనం ఏండ్ల తరబడి మాట్లాడుకోకుండా ఉంటాం. అట్లాంటిది భూమి అనేది మాకు ప్రాణం, ఇది మాకు అన్నం పెడుతుంది, దాన్ని వదిలేస్తామని ఎట్లా అనుకుంటారు? ఇంకోటి, ఇప్పటి నుంచి కాదు, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి దాదాపు 10 నెలల నుంచి మమ్మల్ని వేధిస్తున్నారు వీళ్ళు, సంతకాలు ఖచ్చితంగా పెట్టాల్సిందే అని. అలాగే 2 రోజుల ముందు నిన్న తిరుపతి రెడ్డి వెళ్ళడం జరిగింది. మీరు చెప్పినా చెప్పకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా మేము ఖచ్చితంగా ఫార్మసీ తీసుకొచ్చి తీరుతామని చెప్పడం జరిగిందని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇంకోటి మీరు అన్నది కరెక్టే. ఆమె ఇంకో మాట ఏమన్నదంటే 3 అడుగుల జాగ కోసము తలకాయలు వలుకుంటారు. ఎగ్జాక్ట్లీ 3 అడుగుల జాగ కోసము జానడు భూమి కోసము తలలు వలగొట్టుకుంటారు గట్టికాడ. ఇలా మంది 3 ఎకరాల పొలం పోతే నేను ఎందుకు ఊకుంటా సార్ అని అన్నా. అవును అని మాకు మీరు బీఆర్ఎస్ లేకుంటే నరేంద్ర ఎవరో వస్తే మా స్వచ్ఛందంగా మా భూములు పోతున్నాయి, మాకు ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏమన్నారు వాళ్ళంటే మా భూములు ఎంత పోతున్నాయో తెలియదు, అసలు ఏదో ఏడికెళ్ళి పోతుందో తెలియదు, అసలు గుంజుకుంటారా లేదా, మా భూములు ఉంచుతారా పోతారా తెలియదు. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండానే భూములు లాక్కునేటువంటి కుట్ర చేసిండ్రు. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారి హయాంలోనేమో లంబాడి గిరిజనులకు పోడు భూములు ఇచ్చి వాళ్ళకు అభివృద్ధికి పాటుపడిండ్రు, వాళ్ళకు ఒక స్థిరాస్తులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం, సంపద కలిగించింది. ఇలా ఉన్న భూములను గుంజుకొని వాళ్ళను రోడ్ మీదకి నెట్టి వాళ్ళ బతుకును బుక్కుపాలు చేసేటువంటి ప్రయత్నమేమో ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇంకోటి తిరుపతి రెడ్డి, ఇలా మనం ఇంకో ప్రశ్న మాట్లాడాలి. తిరుపతి రెడ్డికి ఏ అధికారంతో 200 వెహికల్ వేసుకొని పోతాడు? 200 వెహికల్ వేసుకొని పోతే కలెక్టర్ అనేటువంటి వ్యక్తి, జిల్లా మెజిస్ట్రేటు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి వెల్కమ్ ఎట్లా చెప్తాడు? అసలు అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్నారు, వాడుకుంటూ ఉన్నారు. అంటే మీ హక్కులన్నీ ఉల్లంఘిస్తూ ఉంటే
మీ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ ఉంటే ఇలా జడ్జిలు, కోర్టులు, ప్రతిపక్ష పార్టీలన్నీ మౌనంగా ఉండాలా? మీరు అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు, కోర్టులు అన్నీ మౌనంగా ఉండాలి. ఇలా 200 కార్లు వేసుకొని పోతే కలెక్టర్ బయటకు వచ్చి వెల్కమ్ చెప్తాడు. ఆయన వార్డు మెంబర్ కాదు, పార్లమెంట్ మెంబర్ కాదు, బోర్డు మెంబర్ కాదు, ఓ సహకార సంఘం మెంబర్ కాదు. ఎందుకు? ఇలా ఆయన తిరుపతి రెడ్డి అనేటువంటి వ్యక్తి నియోజకవర్గం మొత్తంలో ఎవరైనా తిరగబడితే నీ అంత చూస్తాను కేసులు పెడతా ఉన్నారు. ఇలా కేసులు పెడితే ఒక్కొక్క ఇంట్లో మహిళ అది ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి మహిళ ప్రశాంత్ ఏదో పేరు ఉన్నది, తను నా భర్తను చూడడానికి జ్యోతి నా భర్తను చూపియండి, కనీసం నేను ప్రెగ్నెన్సీ ఉన్నా, నాకేంది ఎక్స్రేలు తీపియాలి, మేము వాటికి వెళ్ళాలి, కనీసం మాకు టెస్టులను చేయించుకోవడానికి అవకాశం నాకు ఎవరు లేరు, నాకు మా అత్తమామ చనిపోయినరు, మాకు ఫాదర్ లేరు, నా తరపున ఎవరు లేరు, నాకు కనీసం ఎవరైనా మళ్ళీ ఇప్పుడు మాకు ఏముంటుందో కేసు మాకు ఫైన్ వేయండి, లేకుంటే మాకు ఏదైనా తర్వాత అవకాశం వేయండి, హాస్పిటల్ చూపించినాక మళ్ళీ ఇప్పుడే తోలుకొస్తా పాపం చెప్పేసి అలాంటి 3 రోజుల నుంచి ఆయన ఎక్కడ ఉన్నో ఆచుకున్నది పాపం టీవీలలో వస్తూ ఉన్నది నిన్న మొన్న. ఎంత దుర్మార్గమైన పాలన! ఇంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది ఒక గర్భిణీకి. ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి మహిళకు అంత మెంటల్ టెన్షన్ ఇస్తున్నారంటే ఇది ఇందిరమ్మ పాలన, ఎమర్జెన్సీ పాలన. ఇంటింటికి ఇందిరమ్మ సౌభాగ్యం తెస్తామంటే గిదా? ఇందిరమ్మ సౌభాగ్యం తెస్తున్నాం అనేది ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటే మహిళలను నేర్పించడమా? గర్భిణులని ఏడిపించడమా? ముసలి వాళ్ళని ఏడిపించడమా? ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అడిగితే గొంతుల మీద కాళ్ళు పెట్టి తొక్కుతాం, కేసులు పెడతాం, లోపటేస్తాం. ఇప్పటి వరకు 35-40 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇది జై భీమ్ సినిమాలో చూసినాం. ఇట్లాంటి ఘటనలు ఎక్కడదంటే జై భీమ్ సినిమాలో ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధిస్తే ఎక్కడుంటారో తెలియదు. ఇలా జై భీమ్ సినిమాలో ఉన్నటువంటి విజువల్ మనకు కనబడతారు. ఇంకో దుశ్చర్య ఎంత అమానుషం అంటే ఒకసారి ఎమ్మెల్యేగా చేసిండు, ఒకసారి ఎమ్మెల్సీగా చేసిండు. నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఒక దొంగలాగా, ఒక క్రిమినల్ లాగా ఎత్తుకపోవడం అనేది ఎంత దుర్మార్గం అసలు! ఇది నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు మీరు మాట్లాడుతున్నాం పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ అనేది అక్రమం. దాన్ని దొంగ రిపోర్ట్ని వాళ్ళు క్రియేట్ చేయడం, దాన్ని దొంగ రిపోర్ట్ తయారు చేయడం, దీన్ని అంతా కూడా ఎలా చూడాలంటారు? అరెస్టే నేరం అంటే దానికి ఇంకా రిపోర్ట్ కూడా దొంగ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి కావాల్సిన పేర్లన్నీ అందులో పెట్టుకోవడం. ఆయనను అరెస్ట్ చేయడమే అక్రమము. ఇంకోటి ఏంటంటే ఆయన బలవంతంగా, ఆయన చెప్పిండి ఇంత ఇలా జైలుకు పోతే కూడా బలవంతంగా ఒప్పించి సంతకాలు పెట్టించుకున్నారు. అందులో ఏముందో అతనికి తెలియదు. జస్ట్ సంతకం అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసిండు 5 సంవత్సరాలు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, తన ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే అసలు ఎటుపోతుంది రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఎటుపోతుంది? కానీ తీసుకెళ్లే పద్ధతి చూసారు మీరు. అసలు ఒక డకెట్ ను, ఒక దొంగలాగా, అసలు ఒక ముఠా నాయకుడు కదా. అంటే మామూలుగా చిల్లర దొంగలను పట్టుకుపోయినట్టు దుర్మార్గమైనటువంటి చర్య. అంటే అలా తీసుకెళ్ళి ఇంకేమైనా చేసినా ఇంకా అడిగే వాళ్ళు లేరు అనుకుంటున్నారు. ఇప్పుడు కనీసం ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి వచ్చి నోటీసులు ఇచ్చి, సార్ మీరు సో అండ్ సో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామో చెప్పాలి. చూసాం కదా శ్రీనివాస్ గారు, ఇంతకు ముందు క్రిషన్ గారు మాట్లాడుతూ ఒక మాట, అంటే ఉన్నదే ఇంతకు ముందు వాళ్ళు గిరిజనులు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇంకొకటి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఫార్మా విలేజ్ కోసం భూములు ఇవ్వట్లేదు, అలాంటిది మీ అల్లుడి కోసం ఇదంతా చేస్తున్నావు నువ్వు, దీనికి సమాధానం చెప్పు అంటే రేవంత్ చెప్పట్లేదు అని. వాస్తవమే కదా, ఎందుకంటే 14,000 ఎకరాలేమో కేసీఆర్ గారి హయాంలో తీసిపోయింది. అసలు ఇప్పుడు ఆ 14,000 ఎకరాలు ఏమైంది, ఎటుపోయిందో చెప్పట్లేదు. ఫార్మా సిటీ అన్నారు, ఇప్పుడు మీరేమో ఫార్మా విలేజ్ అని పెట్టిండ్రు. ఇప్పుడు వాటిని ఏం చేస్తారు? 14,000 ఎకరాలు ఏం చేసారు అనేది ఇప్పటి వరకు తెలియదు. పక్కనే 4th సిటీ అంటారు, లేకుంటే న్యూ సిటీ అంటారు. అంటే గమ్మత్ పేర్లు పెడుతుంది. అంటే ఈ భూములు తీసుకోవడం వల్ల వారి ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు పర్సనల్ ఏజెంట్ అంటే ఇప్పుడు వాళ్ళ అల్లుని కోసం తీసుకుంటారని చెప్తుంది. మరి ఏం చేస్తుంటాం అనేది కూడా చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి, ప్రజలకు సంజయ్ చేయాల్సినటువంటి అవసరం. ఇంకొకటి ఈ 14,000 ఎకరాలు కూడా ఏం చేస్తున్నారని ఒక క్లారిటీ బయటికి రావట్లేదు. ఈ 14,000 ఎకరాలు గత ప్రభుత్వమే సేకరించింది. మరి 14,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించిన తర్వాత ఇంకో క్వశ్చన్ అంటే చిన్న పిల్లల్ని అడిగినా ఆల్రెడీ ఉన్న దానికోసం నువ్వు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అనేది పెద్ద క్వశ్చన్. అంటే ఇప్పుడు క్రిషాంక్ అన్నట్టు నిజంగానే అంటే సొంత వాళ్ళ కోసం, సొంత లాభం కోసమే ఇదంతా చేస్తున్నారా? ఇంకొకటి రోజుకు ఇలిగేషన్ తీసుకొస్తూ రోజుకొకటి డైవర్ట్, అంటే మొత్తం కంప్లీట్గా కూడా ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ కనిపిస్తుంది. ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు అమలు అవ్వలేదు, దాని గురించి ప్రజలు క్వశ్చన్ చేస్తారు, సో నేను క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ఏదో ఒకటి తీసుకురావాలి అనే ఉద్దేశమే కనిపిస్తుందని అనుకోవచ్చా క్లియర్గా? అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది. ఎందుకనంటే ఇవన్నీ డైవర్ట్ ఇష్యూ డే 1 నుంచి కూడా
ఇవన్నీ డైవర్ట్ ఇష్యూ చేయడం వల్లనే ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు రైతు రుణమైపు డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు డైవర్ట్ అయిపోయింది. అదేవిధంగా 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం తీశారు. అసలు ఇప్పటివరకు మొదలే పెట్టలేదు దాంట్లో. స్కూటీలు అన్నారు, ఒక్క స్కూటీ ఇవ్వలేదు. మనం కేసీఆర్ గారి ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చారు, వెంటనే వచ్చేసేది 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా 1,00,000తో పాటు తులం బంగారం అన్నారు. తులం బంగారం కాదు కదా, ఇత్తడి ఏంది ఏకానమందం ఇత్తడి కూడా ఇవ్వలేరు. అంటే ఏమనాలి వీళ్ళు, మొత్తం డైవర్ట్. దాంతోపాటు ఇక్కడ మూసీ నది పోయిండు, ఆడికి పోతే ఈ డైవర్ట్ చేసుకోవడం కోసం ఇంకో ప్రోగ్రాం పెడుతుంటారు. అంటే రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవన్నీ డైవర్ట్ కోసం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇలా సంవత్సరానికి ఇంకా 15-20 రోజులు మాత్రమే మిగిలింది. 7 డిసెంబర్ అంటే ఇంకా 20 రోజులు మిగిలి ఉన్నట్టు. ఈ 20 రోజులలో ఏం చేస్తారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఇప్పటి వరకు. అంటే దాదాపుగా 340 రోజులు అయింది. ఇలాంటికి 340 రోజులు అయింది. ఇంక 20 రోజులు మెలిగి ఉంది. ఈ 20 రోజులలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు? వీళ్ళని కూడా మోసం చేసినావు కదా. అంటే అశోక్ నగర్లో నిరుద్యోగులు తిరగబడితే ఈ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కుట్ట అంటారు. గురుకుల విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి మాకు పురుగులు అన్నం పెడుతున్నారు, అన్నం చక్కగా పెడతలేరు, మాకు సౌకర్యాలు లేవు, పాములు కరిచి చచ్చిపోతుండ్రు, ఫుడ్ పాయిజన్ వచ్చి చచ్చిపోతుందంటే బీఆర్ఎస్ కుట్ట అంటారు. రైతులు ధాన్యం కొంటలేరు, పత్తి రైతులు రోడ్ల మీదకి వచ్చి వడ్లు కొనేటువంటి రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని ఎండగడితే అది బీఆర్ఎస్ కుట్ట అంటారు. పోలీసులు వాళ్ళ కడుపు మండి వాళ్ళ భార్యలు పిల్లలతో రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద తిరగబడితే అది బీఆర్ఎస్ కుట్ట అంటారు. ఇలా లగచర్ల రైతులు కూడా వాళ్ళ కడుపు మండి మాకు అక్రమంగా భూమి గుంజుకుంటున్నాం అనేసి వాళ్ళు అక్రమంగా గుంజుకుంటున్నారని రైతులు ప్రజా ఆగ్రహాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తే ఇది కూడా బీఆర్ఎస్ కుట్ర. ఏ పని చేసినా ఇలా బీఆర్ఎస్ కుట్ర, బీఆర్ఎస్ వెనుకుంది, బీఆర్ఎస్ వెనుకుంది అని చెప్తారు. ముఖ్యంగా లగచర్ల విషయం తీసుకుంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము మా భూములు ఇవ్వడం ఇష్టం లేక ఇదంతా చేశామని. కానీ ఈ విషయం మొత్తంలో కూడా పోలీసుల తీరుని కానీ ప్రభుత్వ తీరుని కానీ ఎలా చూడాలంటారు? అలాగే కేటీఆర్ టార్గెట్ కానీ రేవంత్ సర్కార్ ఈ కుట్రలన్నీ చేస్తుందని మరోసారి స్పష్టంగా తెలుస్తుంది అనుకోవచ్చు. వీళ్ళు చాతగాక మధ్యలో ఓడినట్టుగా, వీళ్ళ పనితనం చాతగాక, వీళ్ళకి చేయడం చాతగాక, వీళ్ళకి విజనరీ లేక, అసలు వీళ్ళు పని చేసే దాంట్లో వాళ్ళకు ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కేటీఆర్ గారి పైన ఆరోపిస్తూ ఉన్నారు. ఇలా ఏం మాట్లాడినా కేటీఆర్ వెనుకున్నాడు, హరీష్ రావు గారు వెనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ వెనుకున్నా అని చెప్తే వెనుకెందుకుంటాం? డెఫినెట్గా మేము 1000 ఎకరాలను మేము సేకరించినాం, ఇన్సిడెంట్ జరగకుండా చేసినాం, ఎవరికి అన్యాయం జరగకుండా చేసినాం. ఇలా 14,000 ఎకరాలు మేము తీసుకున్నప్పుడు ఫార్మసిటీ కింద ఎవరికి కూడా అన్యాయం జరగకుండా 2013 భూసేకరణ చట్టం కింద తీసుకొని వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ చేసిన తర్వాత వాళ్ళని ఒప్పించి మెప్పించి మేము ల్యాండ్ తీసుకున్నాం. మల్లన సాగర్లో కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళు ఒప్పించి మెప్పించి వాళ్ళకు కూడా మనం అక్కడ నుంచి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చినాక మనం తీసుకున్నాం. ఇలా నిజంగానే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఎమ్మెల్యే కదా నువ్వు, అసలు ఎంతమందితో రైతులతో మాట్లాడినావు, ఎంతమందితో సమీక్షలు చేసినావు? నువ్వు ఉత్తగానే భూసేకరణ ప్రజాభిప్రాయం కింద పోయి దాడులు వాళ్ళను ఉసిగొల్పిండ్రు, మీరు వాళ్ళను మెప్పించి నిజంగా ఈడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, దీనివల్ల మనకు ప్రయోజనం ఏం లేనిది, భావితరాలకు ప్రయోజనాలు ఏమొస్తాయి అనేసి ఈ ప్రభుత్వం తరపున అధికారులు లేకుంటే ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యమంత్రి, నియోజకవర్గం, ఎమ్మెల్యేగా ఉన్నాడు, గెలిపించిండ్రు, వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 14-15 తాండాలు ఇలా తిరగబడ్డాయి అని అంటే ఇలా నియోజకవర్గం అంతా తిరగబడతా ఉన్నది. ఇలా వాళ్ళ మీద ఎంత సంస్కారహీనమండి. ప్రజలకి ఏం కావాలో తెలుసుకున్నటువంటి నాయకుడు అండి, ప్రజల అవసరాలను తీర్చేటోడు నాయకుడు, ప్రజల మీద దాడి చేసేటోడు నాయకుడు కాదు. అది చెయ్యకపోగా వాళ్ళకి కావాల్సింది ఏంటో చూడకపోగా చూస్తున్న ప్రధాన ప్రతిపక్షంగా ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒకటే చెప్తున్నారు, మీరు ఏం చేసినా అరెస్టులు చేసినా సరే మేము రైతులకు అండగా ఉంటాం, అలాగే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పడం జరిగింది. అంతేకాదండి, ఇప్పుడు ప్రభుత్వము మొండి వైఖరి ఉంటే
పార్టీలు ఏర్పడ్డదే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పార్టీలు ఏర్పడ్డాయి. ఇలా మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఇలా మీరు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు రెచ్చగొట్టిండ్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వంశీచందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ రోజు రెచ్చగొట్టిండ్రు. మీరు భూములు ఇవ్వద్దు, 20,000 ఉంటే 30 లక్షలు అడగండి, 40 లక్షలు అడుగుండ్రు అని రెచ్చగొట్టిండ్రు. మీలకు చిల్లర పని చేసినామా మేము? అసలు మేము డిస్టర్బ్ చేయట్లేదు. మీరు భూసేకరణ చట్టం కింద ఏదైతుందో దానికి రెట్టింపు ఇచ్చినాం మేము. అవును, అసలు ఏ ఒక్కరు కూడా బయటకు రాలేదు. రెట్టింపించినాం. వాటి ఒకటండి, మల్లన్న సాగర్ కింద కొండపోచమ్మ కింద పెద్ద ప్రాజెక్టులు అవి. ఆ పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు అసలు రెండో వ్యక్తికి తెలియకుండా ఇలా అక్కడ ఇష్యూ కంప్లీట్గా క్లోజ్ అయ్యింది. ఎందుకంటే దాని వెనకాల పెద్ద శ్రమ ఉంది, దాని వెనకాల ఒక పెద్ద ప్రయత్నం ఉంది, దాని వెనకాల ఒక ప్రభుత్వం చేసినటువంటి కృషి ఉంది. అంటే ఈ ప్రజలు మా ప్రజలు అనేటువంటి భావనతోని వాళ్ళని కన్విన్స్ చేసి మెప్పించి వాళ్ళకి ఏం అడగాలనో, వాళ్ళకు భూమి ఉందనుకో, భూమితో పాటు వాళ్ళకు ఈ చట్టం కింద వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇచ్చినాం. ఇల్లు ఉంటే ఇల్లు కట్టించినాం. ఏంది వాటికి జంతువులు పశువులు ఏమన్నా ఉన్నాయనుకో, వాటిని కూడా కొనిచ్చేటువంటి పరిస్థితి, వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ కింద ఇచ్చినాం. వీళ్ళు ఏం చేయకుండా మూసి కింద వచ్చి రాత్రి నోటీసులు ఇస్తారు, తెల్లారి కూలగొడతారు. హైడ్రా కింద వచ్చి రాత్రి నోటీసులు ఇస్తారు, పొద్దుగాల కూలగొడతారు. ఇలా లగచర్లలో కూడా రైతుల భూములు గుంజుకోవడానికి ముందున అసలు వీళ్ళతో చర్చించి ఇక్కడ ఏం ప్రాజెక్ట్ వస్తుంది, ఫార్మా ఎందుకోసము, అది అవసరమా, దానివల్ల మీ భావితరాలకు ఏమొస్తుంది. ఫైనల్గా రైతుల వైఖరి పట్ల కాంగ్రెస్ వైఖరిని రైతుల పట్ల ఎలా ఉందంటే ఏం చెప్తారు ఫైనల్గా? అంటే వీళ్ళకు చేత కాదు, చేసిన వాళ్ళ మీద నిందలేస్తూ ఉన్నారు. ఇలా వీళ్ళకి చేత కాక అంటే వీళ్ళు కంప్లీట్గా ఈ 11 నెలల ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయింది. వీళ్ళకి చేత కాదని ప్రజలకు తెలిసిపోయింది. అంటే ఒక మూర్ఖపు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజలు నిర్ణయానికి వచ్చేసారు. ఏ ఒక్క దాంట్లోనైనా వీళ్ళ ప్రియారిటీస్ ఏందో తెలియదు. ఒక ప్రాజెక్ట్ కట్టడం ప్రియారిటా, లేకుంటే పెన్షన్ ఇవ్వడం ప్రియారిటా, లేకుంటే ఉద్యోగాలు ఇవ్వడం ప్రియారిటా, లేకుంటే వీళ్ళ ప్రియారిటీ ప్రోగ్రామ్ లేదు. కేసీఆర్ గారు ప్రియారిటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళ ప్రియారిటీ ప్రోగ్రామ్స్ ఏందో తెలియదు. ఇప్పటి వరకు ప్రజలకి ఇది మంచి చేయాలనేటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా వీళ్ళకి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. వీళ్ళు కేవలం డైవర్ట్ చేసుకొని మాత్రమే ఈ 4 సంవత్సరాలు పబ్బం గడుపుతాడు అన్నదానికి ఒక పెద్ద నిలువెత్తు నిదర్శనాలు, ఆధారాలే మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. వీళ్ళు ఇంకా 4 సంవత్సరాలు కూడా ఏం చేయరు, కేవలం మనల్ని అరెస్ట్ చేయాలి. రేపు ఎల్లుండే కేటీఆర్ని అరెస్ట్, ఎందుకు అరెస్ట్? కసి గడ్జి అంతే, అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేసిండు, నేను అరెస్ట్ చేయాలి, అంతకుమించి ఏం లేదు. దాంట్లో ఒరిజినాలిటీ లేదు, దాంట్లో నిజంగా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి నిబంధన లేదు, కేసు లేదు, దాంట్లో పస లేదు. అయినా కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాలి, అంతే. ఏదో ఒకటి పెట్టి ఇలా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు. ఆ కోణంలో ఇప్పుడు పార్టీ అండి డెఫినెట్గా మా పార్టీ తరఫున ఎవరైనా ఉంటే పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం అయితే పార్టీ చీఫ్గా చేస్తాడు. నువ్వు ఫోన్ మాట్లాడినావు కాబట్టి ట్యాప్ చేస్తా, మరి ఎట్లా చేసింది, ట్యాప్ ఎట్లా తెలిసింది? మేము ఫోన్ చేసిన సంగతి మీరు ట్యాప్ చేయనన్నారు కదా, మీకు ఎట్లా తెలిసింది? అంటే మీరు ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు, మీరు చేస్తుంది వేరే వాళ్ళ మీద, మీరు ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు. అసలు మీ మీద కూడా పెట్టాలి కదా, ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు. నరేందర్ రెడ్డి గారు ఫోన్ చేసిండని ఎట్లా తెలిసింది? మీరు ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, మీరు ఫోన్లు ట్యాప్ చేసారు కాబట్టి ఇవాళ మీ కుట్రలన్నీ ఇవాళ మంది మీద రుద్దుతూ ఉన్నారు. అందుకనే మా పార్టీ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి డెఫినెట్గా మాట్లాడతాం. కానీ ప్రజలు అనే వాళ్లకు మీరు అన్యాయం చేస్తూ ఉంటామంటే ప్రతిపక్ష పార్టీగా మేము చూస్తూ ఊరుకోం. ప్రజల పక్షాన ఉంటాం, ఇలా లగ్చల్రా రైతుల పక్షాన ఉంటాం, ఫార్మసీ రైతుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం, ఉద్యోగులకు వాళ్ళు మీరేమైనా అన్యాయం చేస్తే వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. డెఫినెట్గా ఈ వరి ధాన్యం కొనే రైతుల పక్షాన ఉంటాం, పత్తి రైతుల పక్షాన ఉంటాం, అందరి పక్షాన ఉంటాం. ఈ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీయడం తప్పదు. వీళ్ళు ఫెయిల్ అయినరు. ఈ 12 నెలల 11 నెలల ఈ కాలంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనడానికి ఇంతకంటే నిదర్శనాలు లేవు. చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తంగా రేవంత్ సర్కార్ తమ వైఖరి కనుక మార్చకపోతే ఇవాళ రైతులు తిరగబడ్డారు, రేపు అన్ని వర్గాల ప్రజలు తిరగబడే రోజు దూరంలో లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.